నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? బిందుసాగర్. ఇప్పుడు మరి బీజేపీకి పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బావుంటదంటారు మరి? బండి సంజయ్ ఉన్నాడు. ఏదైనా కానీ నావను నడిపించగలిగే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉండాలి. అంటే ప్రజల్ని అర్థం చేసుకునే నాయకుడు ఉండాలి. ప్రజలతో పాటు కలిసి వెళ్ళే నాయకుడు కావాలి. ప్రజల కోసం పనిచేసే నాయకుడై ఉండాలి. అలాంటి వాళ్ళు పార్టీని నడిపిస్తే రెండు పక్కల ఉపయోగం. అటు పార్టీకి ఉపయోగం ఉంటుంది, ఇటు ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈటల ఉన్నాడు. అంటే ఆయన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ 2 సార్లు మినిస్టర్ గా చేశాడు. తర్వాత ఇటు వచ్చారు బీజేపీ. బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు. ఇల్లు కేంద్రం కిషన్ రెడ్డి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ గా అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఈటల రాజేందర్కి ఇస్తేనే బాగుంటుంది. సార్ ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఎవరు అవుతారు అనుకుంటున్నారు? మనకి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, బలరాం నాయక్ గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నారు? అంటే ఇప్పుడు ఉన్న వారంలో సీనియర్ మోస్ట్ జీవన్ రెడ్డి కాబట్టి జీవన్ రెడ్డి అయితే బాగుంటుంది. జీవన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, ఆ అనుభవం వాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి, సో జీవన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు కొంటున్నారు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కొంటున్నారు కాదు, వాళ్ళ పార్టీలోకి వచ్చేస్తున్నారు. అలాగంటే అంతకుముందు కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు. ఈ రాజకీయాలు వచ్చేతలకి పార్టీలు మారడం ఎప్పటి నుంచి అనేది ఇంతకు ముందు నుంచో జరుగుతూ వస్తుంది. సో ఎవరి అవకాశాల కోసం వాళ్ళు మారుతూ వస్తున్నారు తప్పితే ఇప్పుడు కేసీఆర్ చేశాడు అనేది కాదు, కాంగ్రెస్ చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఓడిపోయాడు అనుకోండి, ఇప్పుడు బీజేపీ వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ లో నలుగురు ఉంటే మళ్ళీ బీజేపీ కూడా లాగు. సో ఇవి కాదు కావాల్సింది, జనాలకి ఏం కావాలనేది అది ఇస్తే బాగుంటుంది. ఈ రాజకీయాలు కాకుండా ఇప్పుడు వాళ్ళు నలుగురు ఉన్నా కానీ 10 మంది ఉన్నా కానీ వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటే బాగుంటుంది. అంతేగాని ఈ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే. అంటే ఈ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అవడం అది వాస్తవంగా అయితే కరెక్ట్ కాదు. సో ప్రజల కోసం పనిచేయాలి. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళు వదిలేసేయండి. ఆ పార్టీ కోసం పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తే అది న్యాయంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా అని ఆ పార్టీని మొత్తాన్ని తీసి పక్కన పెడేస్తే రేపు ఇంకో అడిగే క్వశ్చన్ ఎవరుంటారు? ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటేనే వాళ్ళకేందో తెలుస్తుంది పాలించే వాళ్ళకి. మోనార్గా నేను చేసిందే కరెక్టే అన్నారు అనుకోండి, మనం ప్రజలను కూడా గొర్రెలు అయిపోతాం. మార్పు ఏమి ఉండదు. సో ప్రశ్నించే హక్కు ఎక్కడైతే ఉంటుందో మార్పు కూడా అక్కడే ఉండదు. అది నా ఒపీనియన్. ఇప్పుడు ఫ్యూచర్ లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉండేది అంటారు? బీఆర్ఎస్ బీజేపీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేతలకి అది దేని మీద డిపెండ్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, అందరూ కూడా లాగేస్తున్నారు అంటున్నప్పుడు రేపు ఏ పార్టీ వస్తుందో కూడా చెప్పలేం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక 40 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారనుకోండి, 10 మంది పైన ఇంకో 10 మందితో నడిపించే ఇది ఉంటుంది. అలా కాకుండా ఉన్న మొత్తాన్ని లాగేసుకుంటే రేపు ఇంకో పార్టీ ఏమొస్తుందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వీళ్ళు మోనోపాలీ అయిపోతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అలా ఉండడం తప్పు ప్రజాస్వామ్యంలో, నా ఉద్దేశం. మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అవుతారు? బీఆర్ఎస్ ఇంకా ఉన్నది ఆయన ఎవరైతే నాయకుడిగా ఉన్నారు, కేసీఆర్ తర్వాత నెక్స్ట్ తర్వాత అనేది ఇక ఇప్పుడు హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు. ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బలం ఎప్పుడైతే పోతుందో వీళ్ళు ఉంటారు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. వీళ్ళు లాగేస్తున్నారు కదా. ఇప్పుడు 40 మందిలో ఉన్నారు అనుకోండి, 40 మందిలో పనిచేసేవారంటే ఈయన పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన పెట్టచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ లాగేస్తున్నప్పుడు ఏమవుతుంది, బలహీనం అయిపోతే నేను కేసీఆర్ అని చెప్పలేను, హరీష్ రావు అని చెప్పలేను, కేటీఆర్ అని చెప్పలేను. ముగ్గురు ఉన్నా కానీ ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు పార్టీలు ముగ్గురే ఉంటే ఉపయోగం ఉండదు. 40 మంది ఉంటే 40 మందిలో ఒకరిని చూపించవచ్చు ఈయన లీడర్ గా రావచ్చు అని. ఇప్పుడు జరిగేది మార్చుకోవాలి. రాజకీయ పొలిటికల్ వ్యవస్థను మార్చుకుంటేనే మనం ఏదైనా చెప్పగలం. ఎమ్మెల్యేలను లాగడం ఆపాలి, ఫస్ట్ ఆపాలి. అంటే ఇప్పుడే కాదండి, ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలు మారడం అనేది ఉండకూడదు నాయకుల దగ్గర. ఆ పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఈటల రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు అయితే ఏమైనా గెలిపించే ఛాన్సెస్ ఉంటుందా బీజేపీ? అది వాళ్ళకి పడే కష్టాన్ని బట్టి ఉంటుంది అంతే. మీరు ఉద్యోగం చేస్తున్నారంటే మీరు కష్టపడితేనే వస్తుంది. పార్టీ పరంగా అధ్యక్షుడు అయితే ఆ పార్టీని గెలిపించాలి, కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన కష్టపడ్డాడు, వచ్చాడు. అట్లా ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేస్తున్నారు, పని చేస్తేనే వస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. చెప్పండి. మీ పేరు? రవికుమార్ గారు. మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అంటారు? అధ్యక్షుడిగా అంటే కిషన్ రెడ్డి ఉన్నారు. ఐ థింక్
Edel Rajner is a good choice. Like Kishan Reddy is already there in the party, and Bandi Sanjay is also busy with some ministries. So Edel Rajner is a good choice. I think he did like good work in the previous party also. So he has a capabilities, and it's a good choice for becoming a like BJP president. ఒకవేళ ఆయన పార్టీ అధ్యక్షుడు అయితే గెలిపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా నెక్స్ట్? గెలిపించే ఛాన్సెస్ అంటే ఈ నెక్స్ట్ 5 years లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఉంటుంది. బట్ దే like they put like their hard work and strategies, right? They have a chance to come up in the తెలంగాణ. గడిచిన 6 నెలలు కాంగ్రెస్ పాలన ఎలా అనిపించింది? అంటే 6 నెలలు అనేది చాలా తక్కువ టైమే కాబట్టి, కానీ వాళ్ళు కరెక్ట్ స్టెప్సే తీసుకుంటున్నారు. అంటే పథకాలు దృష్ట్యా కానీ, అంతకుముందు జరిగిన స్కీమ్స్ కరెక్ట్ చేయడంలో కానీ, అంటే దే ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ వే. అంటే కరెక్ట్ స్టెప్సే తీసుకుంటున్నారు అనిపిస్తుంది. సో ఐ థింక్ 6 నెలలు బాగానే ఉన్నట్లు అనిపించింది. నిరుద్యోగుల విషయంలో అన్యాయం జరిగిందంటారా? వాళ్ళు డిఎస్సి వాళ్ళు కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కానివ్వండి బాగా ధర్నాలు చేస్తున్నారు ఓయూ దగ్గర. అంటే ఎలక్షన్స్ ముందు ఏవో ప్రామిస్ చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఐ థింక్ ఫస్ట్ ఫేజ్ దే ఆర్ రెడీ టు ఇంప్లిమెంట్, రైట్? సో దట్స్ ఎ గుడ్ స్టెప్. బట్ నిరుద్యోగులు అంటే we cannot solve that problem in one time, right? They have to do this like couple of times. So I think we should allow that to complete it first, right? Whatever like ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కొన్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు కదా ఉద్యోగాలు, అవి పూర్తయినాక దెన్ దే కెన్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్స్. అంటే దీన్ని పొలిటికలైజ్ చేయకుండా యూత్కి ఎలా పనికొస్తుందో అలా ఆలోచిస్తే బెటర్. అంటే పొలిటికల్ మూమెంట్స్ ఎప్పుడూ ఉంటాయి. అంటే కొన్ని పార్టీ పరంగా వాళ్ళ బెనిఫిట్స్ కోసం కొన్ని ఉద్యమాలు చేస్తుంటారు. బట్ యాజ్ ఫర్ ద గవర్నమెంట్ దే షుడ్ టేక్ రైట్ స్టెప్స్, రైట్? సో ఆ విధంగా చూస్తే దే ఆర్ డూయింగ్ ఇట్ రైట్. ఇప్పుడు మరి కాంగ్రెస్ నెక్స్ట్ పీసీసీ ఎవరయ్యే ఛాన్స్ ఉందంట? ఈసీసీ అవన్నీ సో వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అది పార్టీ ఇష్యూ కాబట్టి దాని మీద పెద్ద ఐడియా లేదు. బట్ దే కెన్ సాల్వ్ ఇట్. ఫ్యూచర్ లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఏ పార్టీ ఉండబోతుంది? అంటే బీఆర్ఎస్ కి దే హ్యావ్ లైక్ స్ట్రెంత్ ఇన్ ద లైక్ పీపుల్ స్ట్రెంత్ ఈస్ దేర్, right? They have to like come up politically, like they have to design some more strategies how they're going to build up their strength in the next elections. But BJP has a good chance, like they have like now they have right leaders are there, and I think they are getting public support also, so they're going to get like good support in the next elections. ఇంతవరకు కవిత గారిని కేసీఆర్ గారు చూడడానికి వెళ్ళలేదు జైల్లో. ఇప్పుడు హెల్త్ కూడా బాగాలేదు అంటున్నారు. ఎందుకు వెళ్ళలేదంటారు? Even no comments on those things. only things related to people. No comments are like those things. Like they are like some of them are politically motivated events, so they can change anytime. So బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటారు? BRS, I think KCR is there. He's a strong person. So I think Harish Rao or KTR is a good choice. ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? Like they have like see అల్లుడా కొడుక? it's not అల్లుడా కొడుక కాదు, బట్ వాళ్ళ capabilities బట్టి హరీష్ రావు is strong in like villages and like ఇప్పుడు హరీష్ రావు చేస్తే కేటీఆర్ గారిని ఏం చేసినట్టు? ఈయన కూడా ఐటీ పరంగా కానీ ఇది కానీ చేయగలరు. But it's not like injustice, right? We can do good for the party and for the people. That is the main criteria. So both are like good choices, like KTR and Harish Rao. So when the events develop, right, it depends on like who can perform better. I think KTR is still good in the urban areas, but not in the village areas. But Harish Rao has strong hold in like both politically and he can handle like critical movements. Like థ్యాంక్స్ now, yeah, okay, థ్యాంక్స్.